ఏంది బావా నువ్వేంది ఈ బొమ్మ ఏంది అసలు ఎక్స్ప్రెషన్ ఏంది బావా? రారా కూర్చో. అంత పెద్ద డైలాగ్ ఎందుకు రిప్లైయా? రే అది నా పర్సనల్. ఏంది టెడ్డీకే? ఆహా ఆహా అబ్బో. టెడ్డీ గారు కాస్త జరుగుతారా? అందంగా ఉంది. ఏంది బావా గిట్ల అయిపోయినావు? ఏంది నీ కథ? ఏదో ఒకటి మధ్యలో. అది నా పర్సనల్. రింగ్ టోన్ బెలా ఉంది బా. ఎవరు బా? అక్కే ఏంది బా? టీఏ ఎన్ ఆహా చిలిపి తీసుకోబా. హలో హలో, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాలే చెప్పు. ఏం బంగారం అలా మాట్లాడుతున్నావు? బంగారం బంగారం వదిలే, ఏదో ఒకటి చెప్పు. ఎలా ఉన్నావు? బొంగు బాగున్నానే, బొంగు బాగున్నాను. బా బా ఏంది బా? ఏంది బా ఆడమాడుతున్నావు బా? అవును నేను అలాగే మాడతాను. నువ్వు ఓడితో పడితే వాడితే తిరిగితే నాకేంటి, ఏ బైక్లో పోతే నాకేంటి? బా బా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదే, నా ప్రేమ నీకు అర్థం కాదే, అది ఎప్పటికీ అర్థం కాదు, అది అలాగే ఉండిపోద్ది. ప్లీజ్ చెప్పు. బా 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 ప్లీజ్ అంటే ప్లీజ్. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరితో అంటే పడితే తిరగతావు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోతావు, ఎవరితో బైక్లో పడితే పడితే తిరగతావు. అయినా నేను అడిగాను ఏ రోజైనా? నువ్వు మాడొద్దు. ఆ హక్కు నువ్వు కోల్పోయావు, పోయింది అది, ఆ రైట్ నువ్వు కోల్పోయావు. నువ్వు నన్ను స్పై చేస్తున్నావు కదా? నేను స్పై చేశాను. ఏ రోజు నేను దగ్గరికి వచ్చాను అది నీకు సర్ప్రైజ్ ఇవ్వడం తప్ప నేను ఏ రోజు స్పై చేశాను నిన్ను? మేమంతా ఫ్రెండ్. అవునే ఫ్రెండ్స్ అని చెప్పావే, ఫ్రెండ్స్ అని చెప్పి ఇన్ని రోజులు నమ్మాను కదా, నమ్మి ఇన్ని రోజులు మోసపోయానే. ఏంటి మోసపోయానే? నువ్వు అసలు నాకు కరెక్టే కాదు. అవునే కరెక్ట్ కాకపోతే వదిలే. నువ్వేనా ఇక్కడ? 100 మంది లేరా నాకు? ఎంతమంది ప్రపోజ్ చేశారు నాకు? అయినా ఏ రోజైనా ఒక 2 కలన్నా చూసానా? నిన్నే కదా ఓకే చేశాను నేను. బాయ్, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. పెట్టే ఫోన్ పెట్టు. బా ఇక్కడ నువ్వు నేను ఓకే, మధ్యలో ఎవరితో ఎందుకు బా? ఏంటి కోపమే? ఆహా సరే. ఈ టెడ్డీ బైర్ గారు ఇక్కడ ఎందుకు బా? అది ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ రా. మనకి ఇష్టమైతే కుక్కను మెచ్చుకుంటాం, నచ్చేటట్టు కొనుక్కుంటాం, ఆకలేసి తింటాం, వాడి ప్రాణం లేదు. అదే అమ్మాయి విషయంలో అర్థం కాలేదు బా. తనకు ఒక ప్రపోజ్ చేశాడు, నాకంటే అందంగా ఉంటాడు, నాకంటే తను బాగా చూసుకుంటాడు, తన లైఫ్లో నాకంటే బాగా సెటిల్ అవుతాడు. అంతే, మంచి విషయమేగా. వేరా ఏదో జోకి. బా ఏడవద్దు బా ప్లీజ్ బా. అంత ఇష్టమైనప్పుడు ఎందుకు బా తిట్టావు? తనంటే వాడికి చాలా ఇష్టం రా. కానీ అక్కకి ఇష్టం లేదు కదా బా. వాడంటే తనకు చాలా ఇష్టం రా. వాడు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, తను బాగా చూసుకుంటాడు. నీకంటే బాగా చూసుకుంటాడా బా? తను బాగా చూసుకుంటాడు. తనకుండే అడ్డంకి ఏంటి? నేనే తనతో వేసానుగా. తను ఇప్పుడు ఫ్రీ బర్డ్ రా. ప్రేమ అనే పంజరం నుంచి వెళ్ళిపోయిన ఒక పక్షి. నేను వంట చేసిన రాక్షసి బా. మనకి ఎందుకు బా ఏదో సాక్రిఫైస్లు? ఏమంటావు బా? సాక్రిఫైస్ కాదు, ఇట్స్ నాట్ ఏ సాక్రిఫైస్. యాజ్ ఎ లవర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కన్నీళ్ళంట్రా ఇంకిపోతాయేమో, ఇంకా చాలా అవసరం ఉందా? రామ్మా టెడ్డీ కూర్చోమ్మా. బా నాకు ఒక గొప్ప విషయం అర్థమైంది బా. ఇంకొక కాక చెప్తా బా. జనరల్గా అందరు పెట్టాలతో పోస్తారు, మనకు కొంచెం వెరైటీ కదా, చిన్నప్పటి నుంచి అంతేలే. ఇప్పుడు ప్రేమ చూసావు, ఇది పాల లాంటిది బా. దాంట్లో అబ్బాయి ప్రేమ ఉండేది చూసావు, అది పంచదార లాంటిది బా. మన అమ్మాయి ప్రేమలో అందులో ఉన్న డికాషన్.
పంచదార గ్రేట్ అని చెప్పట్లా, అబ్బాయి ప్రేమ గ్రేట్ అని చెప్తున్నా. ఏమంటావు? కరెక్ట్ బావా, ఏదో ఒకటి చెప్పు. ప్రేమ అంటే అమ్మది మాత్రమే కాదు, అనురాగంతో ఉండే అక్కది, ఆప్యాయంగా ఉండే అమ్మది, భయపెట్టే నాన్నది, సరదాగా ఉండే ఫ్రెండ్ది, అలాగే ఆదరించే అన్నది, తీపిగా ఉండే చెల్లిది, అన్నిట్లో ఉండేది ప్రేమేరా. మరి ఆ అమ్మాయి బా నా లైఫ్ ఫ్రెండ్ లాంటిది బా. ఒక కలర్ పోతే మన దగ్గర ఇంకా 6 కలర్లు ఉన్నాయి. దా, పోదాం. ఆ అమ్మాయి లేకపోతే ఇంకో కలర్ మిస్ అయినట్టు ఉంటుంది. అందుకని నా లైఫ్ లో ఇంకో కలర్ రాదా? ఏంటి? ఏం చెప్పావా? నువ్వు దేవుడు బా, నా చెల్లి నీకు ఇచ్చేస్తా బా. వద్దు వద్దు, వద్దు. బా నీ ఉత్తమం బా. మర్చిపోయినా. ఏయ్, నాటి. అమ్మాయి లేకపోతే అమ్మాయి గుర్తించాలి నాకు. Come on, come on, ఏ, come on. ఏ సభా? ఏ, అవసరం ఉండరా? ఆపండిరా. ఏయ్. ఏ, ఆపండి. ప్రేమ అంటే వాళ్ళని సంపాదించుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ కోసం వాళ్ళు వదిలేసుకోవడం కూడా. అలాంటి ప్రేమలోనే నిజమైన ప్రేమ ఉంది, స్వచ్ఛమైన ప్రేమ ఉంది. బికాస్ ఇట్స్ నాట్ ఎ సాక్రిఫైస్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ.